హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే సహజంగా ఒక చిన్న పిల్లాడైనా అతడి పేరు వింటే నవ్వొస్తుంటుంది. అతడు ఒక పాన్ ఇండియా డాన్సర్ అని చెప్పుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో పుట్టిన మరో మైకేల్ జాక్సన్ అని కూడా తనని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో ఏళ్ళు పెట్టడానికి రాలేదు, ఇండస్ట్రీని ఏలేయడానికి వచ్చిన అంటూ మన స్టూడియోకి రావడం జరిగింది. అతడు ఎవరో కదండి, మీకు నాకు టోలర్కి బాగా సుపరిచితుడు. అతడు ఎవరో కదండి, బషీర్ మాస్టర్. బషీర్ మాస్టర్, హార్ట్లీ వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నమస్తే సార్. నా ఫస్ట్ క్వశ్చన్ సార్, చెప్పండి. ఈ ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు కూడా, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు నాకు ఫోన్ చేసి ఈ పుట్టే తీసేయండి, ఈ బయట తీసేసేయండి, ఈ వద్దు అంటే ఇంటర్వ్యూ ఆపేద్దాం సార్. ఇక్కడ ఇఫ్ యూఆర్ రెడీ, మీకు ఆ గట్స్ ఆ దమ్ము మీకు ఉంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. లేదు నేను భయపడి వెళ్ళిపోతా అంటే కూడా వెళ్ళిపోవచ్చు సార్ ఇప్పుడే. అంతే అంట. సరే, కానీ మీరు సిద్ధమా? సిద్ధం. క్వశ్చన్ వర్షం కురిపించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధం? సరే సార్, నా మొదటి ప్రశ్న సార్, ఓకే. మిమ్మల్ని బషీర్ భయ్య అనాలా, బషీర్ సార్ అనాలా, బషీర్ మాస్టర్ అనాలా? నీకేమనిపిస్తుంది? బయట మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు? మాస్టర్ అని పిలుస్తున్నారు. మీరు చెప్పండి, నీకు ఎందుకు అనాలి బషీర్ మాస్టర్ అని ఎందుకు పిలవాలి? కొరియోగ్రాఫర్ని కాబట్టి కనాలా. ఏ కొరియోగ్రఫీ చేశారు మీరు? చాలా సినిమాలు చేశా. ఒకటి చెప్పండి. మైక్ టెస్టింగ్ 143, ఓకే, నీలంపాటి అమ్మవారు. ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి సినిమాలు అవి. అంటే సినిమాలు యూట్యూబ్లో ఉండడానికి కారణం ఏంటంటే అన్ని ప్రొడ్యూసర్లు అంత అవకాశాలు అయితే ఇవ్వలేరు కదా. పెద్ద పెద్ద సినిమాలు అందరూ తీయలేరు. చిన్న చిన్న సినిమాలు రిలీజ్కి థియేటర్లు లేవు కాబట్టి చాలా యూట్యూబ్లోనే రిలీజ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు అందరు పెద్ద సినిమాలు చేసి పెద్ద కొరియోగ్రాఫర్ కావాలని ఎక్కడ లేదు. ఓకే కదా. అందుకోసమే నాకంటూ వచ్చిన అవకాశానికి చిన్న చిన్న సినిమాలే చేసుకున్నా, పెద్ద సినిమాలు రిలీజ్ కాలేప్పటికి యూట్యూబ్లోనే ఉన్నాయి కాబట్టి సినిమాలలో పేర్లు పడ్డాయి చాలా ఉన్నాయి కాబట్టి కొరియోగ్రాఫర్ అనుకుంటారు. కొరియోగ్రాఫర్ అని సినిమా కొరియోగ్రాఫర్స్ పిలుస్తారు. బయట మాస్టర్లు అందరూ కూడా, బయట వాళ్ళు కానీ నేను క్లాసులు చెప్పేవాళ్ళు కానీ బషీర్ మాస్టర్ని పిలుస్తారు కూడా బషీర్ మాస్టర్ని పిలిపించుకుంటాం. ఓకే సార్, మెయిన్గా నాకు వినిపిస్తుందంటే ఇప్పుడు బషీర్ మాస్టర్ గురించి మాట్లాడుకుంటే, బషీర్ మాస్టర్ ఒక డాన్సర్, ఒక కొరియోగ్రాఫర్, ఒక యాక్టర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఫేమస్ పర్సన్, యూట్యూబ్ సెలబ్రిటీ. సో వీటన్నిటిలో మీకు బాగా సంతృప్తి కలిగించిన పేరు ఏమే సార్? బషీర్ మాస్టర్. బషీర్ మాస్టర్. ఎందుకంటే నాకు పుట్టుకలో నేను ఎవరి దగ్గర డాన్స్ నేర్చుకోకపోయినా నాకు స్కిల్ గాడ్ గిఫ్ట్ దేవుడు డాన్స్ ఇచ్చాడు. డాన్స్ అంటే ప్రతి ఒక్కడికి 24 కళలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కళలు ఉంటాయి. ఆ కళలను నిరూపుకుని కొంతమంది డ్రాయింగ్ వేస్తారు, కొంతమంది పెయింటింగ్ వేస్తారు, కొంతమంది రకరకాలు ఉంటాయి. నాకు డాన్స్ ఇచ్చాడు. నేను ఎక్కడ చేసినా డాన్స్ ఇవ్వటం అంటే నేను ఏది చేసినా జనాలని వాళ్ళకి సంతోషం అనేది ఉంటుంది అనమాట. దాంట్లో నేను డాన్స్ని ఎక్కువ ఆడియన్స్లలో చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి బాగా కొంతమంది ఖమ్మంలో నేను చేసిన ఈవెంట్స్లలో కూడా చాలామంది బాగా చేస్తున్నాం మాస్టర్, బాగా చేస్తున్నాం అన్నారు. కాబట్టి నేను డాన్స్ ఫీల్డ్ని ఎంచుకొని హైదరాబాద్కి వచ్చి ఇప్పటికి 22 years దాదాపు నేను డాన్స్లోనే ఒక 2 కోట్లు సంపాదించుంటా. ఓకే, డాన్స్లోనే. సార్, మీరు అందరు ఇంటర్వ్యూ చెప్పినట్టు మా ఇంటర్వ్యూ చెప్తున్నట్టు మేము నమ్మం సార్. నిజంగానే మీరు ఇప్పటికి ఎంత సంపాదిస్తారు డబ్బులు? నేను వేసే బంగారం, ఈ బంగారం 12,000 రూపాయల తులంలో కొన్నా. ఓకే, ఇప్పుడు ఎంత ఉంటుంది చెప్పు? మీరు చెప్పండి ఎంత? ఇప్పుడు 5 లక్షలు ఉంటుంది. నా ఓన్లీ నా ఒంటి మీద 5 లక్షల బంగారం ఉంటుంది. అంటే నేను చిన్నప్పుడే కొనిసి పెట్టినాయి ఇవన్నీ. ఇప్పుడు కాదు, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా R15 నా మెయింటెనెన్స్ ఉండేది. నేను చిన్నప్పుడు సంగీత్ క్లాసులు స్టిల్ ఇప్పుడు కూడా నేను చార్టింగ్లు చూపిస్తాను. నేను ఏ ఈవెంట్ చేసినా 1,00,000-1,50,000 తీసుకొని చేయను. అప్పట్లోనే నేను 30,000 తీసుకొని పర్సనల్ క్లాసులు చెప్పేవాడిని. అంటే నేను పెరిగింది కూడా, పరిచయం అయింది కూడా రెడ్డిస్ ఫ్యామిలీస్లో. సంగీత్ ఈవెంట్స్ 40,000, 50,000 5 రోజులకు అట్లా తీసుకునేవాడిని. ఖర్చు ఎంతో, సంపాదన ఎంతో, ఖర్చు ఎంత. హైదరాబాద్లో నేను సంపాదించింది ఖర్చు అయింది. ఎందుకంటే సిచ్యువేషన్ తెలుసు కదా మీకు. హైదరాబాద్లో ఉండాలంటే నాకు ఎప్పుడు 2008లోనే నాకు కారు ఉండే. 2008లో కారు ఉండే, R15 బైక్ ఉండే. నేను ఎన్నో బైకులు కొన్నా, ఎన్నో బైకులు అమ్మేసిన. అంటే మారుస్తుండేవాడిని. ఓన్లీ డాన్స్ వల్లనే. నేను శ్రీ మంజునాథ సాంగ్ ఇట్లా నామాలు పెట్టుకొని ఓహో గణన గంట ఆ పాటకి గుండు హనుమంతరావు గారు, బ్రహ్మానందం, ఆలి, ఉదయవానక్క, శివారెడ్డి అక్క మేమంతా స్టేజీ పర్ఫార్మెన్స్ చేసేవాడిని. స్టేజీ పర్ఫార్మెన్స్ చేస్తే నాకు 1,500 ఇచ్చేవారు హనుమంతరావు గారు సార్. అట్లా ఎన్నో 1,500 షోలు చేసి ఉంటాం. అట్లా ఇప్పుడు నేను డాన్స్లోనే బతుకుతున్నాను కాబట్టి డాన్స్ మాస్టర్ అనే పెట్టుకుంటా పేరు. ఓకే, ఎస్ సార్. మీకు ఇంత కాన్ఫిడెన్స్ మీకు పుట్టుకతోనే వచ్చిందా, లేకుంటే మీరు పెరుగుతున్న కొద్దికి వచ్చిందా? ఇది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు? కాన్ఫిడెన్స్ అనుకోవాలా. మనని కాన్ఫిడెన్స్లో బతకపోతే లైఫ్ వేస్ట్. ఎందుకంటే చెప్పనా, నువ్వు కడుపుకి ఎంత అన్నం తింటున్నావు అనేది నీ మనసుకు తెలవాలా.
తింటున్నాగా అని చెప్పి ఇంతలా తింటే రోజుకి ఇంతలా అయ్యి పొట్టు ఇంతలా అవుతుంది. మన కాన్ఫిడెన్స్ మనకి ఎట్లుండాలంటే మనం ఎవరినైనా ఢీ కొట్టచ్చు, మనం యాడికి పోయినా బతకొచ్చు. మనం చేసేది ఒకటే, మనం చేసేది మంచి ఉండాలా, మన మనసు మంచి ఉండాలా, మనం చేసే పనులు మంచి ఉండాలా. యాడికి పోయినా బ్లెస్సింగ్ ఉంటుంది నీకు. సార్ బషీర్ మాస్టర్కి బాగా యాటిట్యూడ్ ఎక్కువ అన్నట్టు బయట వినిపిస్తుంది, నిజంగానే మీకు యాటిట్యూడ్ ఉందా? యాటిట్యూడ్ ఉంటే నేను నీ ఫోన్ ఎత్తకపోయేటోడిని, నీ దగ్గరికే రాకపోయేటోడిని. ఓకే. నేను వచ్చి దేని మీద వచ్చినా అది ఇక్కడికి నీ దగ్గరికి బైక్ మీద వచ్చిన. 18 లక్షల కారు ఉంది నాకు. ఓకే, అవునా కదా? కానీ నువ్వు వచ్చి బైక్ మీదనే కదా. 18 లక్షల కారు ఉంది, ఒక డ్రైవర్ని పెట్టుకుంటే యాటిట్యూడ్ అంటారు. ఓకే, నేను బండి మీదనే వచ్చింది. సింప్లిసిటీ అంతే. సో నో యాటిట్యూడ్. ఎందుకు యాటిట్యూడ్? చచ్చిపోయేటప్పుడు యాటిట్యూడ్ తీసుకుపోం కదా. బషీర్ మాస్టర్ మంచోడ్రా అనే మాట చాలు. ఏ వాడికి అంత పొగరుందిరా, వాడి చెప్తే మనం ఎందుకు పోవాలనుకుంటారు. అది ఉండదు ఎప్పుడు. 10 రోజులు బతికినా 10 మందికి సాయం చేసి బతికే మనస్తత్వం నాది. నాది కానీ, మా నాన్నది కానీ, మా అమ్మది కానీ, వాళ్ళదే నాకు వచ్చింది అంతే. సరే, ఇందాక ఇంట్రడక్షన్ చెప్పాను, ఇండస్ట్రీకి ఏలు పెట్టి ఇంకా రాలేదు, ఏలు వేయడానికి వచ్చినట్టు ఇంట్రడక్షన్ చెప్పాను. ఎందుకు సార్ ప్రతి దాంట్లో ఏలు పెడతారు మీరు? ప్రతి దాంట్లో ఏలు నేను పెట్టను. మీరు అడుగుతారు, క్వశ్చన్ చెప్తా. ఇప్పుడు బషీర్ మాస్టర్ క్వశ్చన్ చెప్తాడు, క్వశ్చన్ చెప్తే సమాధానం చెప్తారు కాబట్టి మీరు అడుగుతారు. ఇప్పుడు నన్ను మంచి అడిగితే మంచి చెప్తా, చెడు అడిగితే చెడు చెప్తా. మంచి లేకపోయినా మంచే చెప్తా. ఎందుకు మంచి చెప్తానంటే సిచ్యువేషన్ బట్టి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నన్ను పెద్దవాడిగా నన్ను ఒక సలహా అడిగినావు, తప్పే ఉంది. ఇప్పుడు నేను తిట్టట్లే కదా, గలీజ్ మాటలేదు అనట్లేగా, సజెషన్స్ ఇస్తున్నా. సజెషన్స్ నువ్వు ఇవ్వచ్చు, నేనేచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు అని ఒక మనిషిని ఏలు పెట్టి చూపించేది కొంతే ఉండాలి. ఓకే, అట్లా అది. సార్ మీరు సహజంగా ఏంటంటే సార్ నాకు ఒకటే ఫోన్ ఉంది సార్. ఓకే, అంటే మీరు 3 ఫోన్లు ఎందుకు ఇచ్చారు? అంటే షో చేద్దామని చేసారా, లేకుంటే మీరు నిజంగానే పర్సనల్గా 3 ఫోన్లు ఉన్నాయి సార్? ఈ 3 ఫోన్లకు కూడా ఒక మ్యాటర్ ఉంది. ఓకే. ఈ ఫోను 16 Pro Max 1 TB నేను చేసే షూట్స్ కోసం. ఓకే. ఇది 1,50,000 పెట్టుకున్నా. ఇది నాకు మా తమ్ముడు గిఫ్ట్, అంటే వాడికి ఒక యూట్యూబ్ ఛానల్ కావాలంటే ఇచ్చిన. అన్న నేను ₹1,00,000 ఇస్తా అంటే, నాకు ₹1,00,000 వద్దురా, నాకు ఐఫోన్ కొనిరా అన్న. ఐఫోన్ ఇది తీసుకున్నా, ఇది ఫస్ట్ తీసుకున్నా, దాని తర్వాత ఇది తీసుకున్నా. ఐఫోన్ అనేది కొంచెం కాస్ట్లీ ఫోన్స్. ఓకే. ఇదేంటంటే జేబుల నుంచి తీసేటప్పుడు పడ్డా ఏం కాదు, ఇట్లాంటి 10 కొనుక్కోవచ్చు. అదేంటంటే చాలా కాస్ట్లీ ఫోన్లు కాబట్టి ఈ ఫోన్ తోటే మొత్తం కాంటాక్ట్లో దీంట్లోనే వాట్సాప్ అంతా కంటిన్యూ ఉంటాయి. ఈ 2 షూట్ పర్పస్ కోసం అనమాట. నేను డబ్బులు పెట్టి కష్టపడి కొనుక్కునే, నేను వాడుకునేవాడిని. నా 5 ఫోన్లు మెయింటైన్ చేసుకుంటా, 10 ఫోన్లు చేసుకుంటా, నా మెయింటెనెన్స్. ఓకే. ఇంకోటి కూడా, ఫస్ట్ ఐఫోన్ కొనాలంటేనే వామ్మో అనేటోడిని, అంటే అవసరం అమ్మ అనుకున్నాను. ఇప్పుడు నేను 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నాను, ఐఫోన్లు. అంటే ఆ టైం వచ్చేసింది నాకు అంతే. ఏదైనా మనం ఆలోచించుకోవాలి, బాధపడవచ్చు. ఆ టైం వస్తే నీకు ఆటోమేటిక్ అన్నీ వస్తాయి, కానీ ఆ టైం కోసం వెయిట్ చేయాలి. మనకు టైం రాలేదు అని చెప్పి వెనక్కి వెళ్ళొద్దు. ఎవరైనా కానీ, ఏ పనిలో అయినా కానీ, నువ్వు షాప్ పెట్టగానే కోట్లు సంపాదిస్తావు అని ఆలోచపడి నువ్వు బాధపడ్డావు అనుకో, పని కాదు. చలో చలో అంటే ముందుకు వెళ్ళిపోతాం అంతే. అలా అందుకోసమే నాకు ఇష్టం 3 ఫోన్లు వాడటం. నేను 3 ఫోన్లు వాడుతున్నా. ఓకే. ఈ రెండింటిలో సిమ్లు ఉండదు, ఓన్లీ సిమ్ దీంట్లో ఒక దాంట్లోనే ఉంటుంది. సార్ కొంతమంది ఏమంటారంటే మీరు ఎన్ని ఫోన్లు ఎందుకు వాడతారంటే, ఒక ఫోన్ ఒక్కొక్క ఆంటీ నెంబరు, ఇంకో ఫోన్ ఇంకొక ఆంటీ నెంబరు, అంటే మీ ఫ్యామిలీ దొరకకుండా డిఫరెంట్ ఫోన్ వాడుతున్నట్టుగా బయట టాక్ సార్, దాని గురించి ఏం చెప్తారు? ఒక మనిషికి కింద నుంచి పై వరకు నరాలు ఉంటాయి, ఒకదానికి నరం ఉండదు. నేలకే నరం ఉండదు అనమాట. ఓకే. మనుషులు, కుళ్ళుబోతు మనుషులు 100 రకాలు మాట్లాడతారు. ఓకే. మాటే లాజిక్ అసలు నాలుకే కదా. ఓకే. పడితే అటు మాట్లాడచ్చు. ఓకే. ఒక మనిషి మీద మట్టి వేయటం మనుషులు చేసే పనే. ఒక మనిషి మీద మట్టి వేయటం మనుషులు చేసే పనే. మంచోడైనా మట్టి వేస్తాడు, చెడ్డోడైనా మట్టి వేస్తాడు. మంచోడు ఎట్లా వేస్తాడంటే నవ్వుకుంటూ వేస్తాడు, చెడ్డోడు వెనక వేస్తుంటాడు అనమాట. నరం లేని నాన్న కాబట్టి ఎట్లాంటి తిరుగుతుంది, తప్పే ఉంది. వాడు ఆ 10 మంది ఆంటీలు అన్నది 1,00,000 మంది ఆంటీలు రా, 100 మంది లవర్స్ ఉన్నారు అనుకోని కానీ కామన్. అది లవ్ చేయడం కామను, లవర్స్ ఉండడం కామను. పెద్ద పెద్ద వాళ్ళకే ఉంటారు, తప్పే ఉంది. వాడేదో అన్నాడు అని చెప్పి నేను అసలు పట్టించుకోను. ఇంకోటి కూడా తెలుసా, మన తెలుగు రాష్ట్రాల్లో 2 ఉండవు. చెప్పు. 2 ఉండవా? ఏముండదు చెప్పు సార్. నాకు అంత నాలెడ్జ్, నిజాయితీ ఉండదు. ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదు సార్? ఉండదు. మన వాళ్ళు కుళ్ళుపోతారు కదా. నువ్వు ఎదిగితే నీ పక్కన నేను దోస్తారు.
సరే ఇంకోటి నీకు దండం సార్. ఇంకోటి ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో మొన్న శాంసంగ్ మన తెలుగు రాష్ట్రాల్లో సిగ్గు తెప్పుకోవాల్సిన ఒక విషయం ఇది. శాంసంగ్ కూడా ఒక ఫోన్ రిలీజ్ చేశాడు. ఇండియాలో ఉన్న యూట్యూబర్స్ అందరిని పిలిచి మన తెలుగు వాళ్ళని పిలవలే. ఎందుకు చెప్పు? మన తెలుగు వాళ్ళకి అంతమంది ఫాలోవర్స్ లేరు. ఓకే, మన తెలుగు వాళ్ళు పోయినా కానీ పుల్లలు పెట్టొస్తారని చెప్పి. మీకున్నారు కదా బాగానే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది మిలియన్స్ లో 100 మిలియన్స్ 300 మిలియన్స్ ఉన్న వాళ్ళని పిలిచినారు. మన తెలుగు వాళ్ళని ఎందుకు పిలవలేదంటే మన వాళ్ళు యాడ్ అడగని ఇస్తారు. ఇప్పుడు బషీర్ మాస్టర్ చదువుతున్నాడు, కింద పోయి కామెంట్ పెట్టాలి. వీడు మంచిగా డ్యాన్స్ చేసిన అనుకో, ఎన్ని సినిమాల స్టెప్పులు ఆల్రెడీ నువ్వు వేస్తూ ఉంటాడు. నడుస్తున్నావు అనుకో, నడకేంద్ర పోయి డ్యాన్స్ ఇట్లా మాట్లాడి సొంత పక్కన వాళ్ళే వాడిని కానీ ఇక్కడ చేస్తే ఇంకా వాడు శాంసంగ్ ఎందుకు పోతాడు, దుబాయ్కి ఎందుకు పోతాడు, అమెరికా ఎందుకు పోతాడు? యాడికి పోరు. ఎందుకు పోరంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది వేస్ట్నా ఉంటారు కొడుకులు, వేస్ట్నా కొడుకులు, చేతగాని కొడుకులు, చిల్లర నా కొడుకులు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి బతకటం చేత కాదు, బతికేటువంటి బతకనేది అనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. ఆ కొంతమంది మీకు కామెంట్ పెడుతున్నారా? ఒక 5గురే 10 మందే రిపీట్, అంటే ఒక్కడు ఒక 10 అకౌంట్లు పెట్టుకోవడం వాడు అకౌంట్ కామెంట్ పెట్టుకోవటం కూడా వాడు నన్ను పొద్దున్న లేస్తే తలుచుకుంటుంది. చూసినావా, అరే నీకు హ్యాండ్స్ అప్ రా సార్, మాకు చెప్పండి. ఒరే నీకు హ్యాట్స్ అప్ రా అంటున్నా. ఇందాకేమన్నా సార్? హ్యాండ్స్ అప్ అన్నా అంటే నువ్వు రిపీట్ వేసుకుంటావు కాబట్టి హ్యాండ్స్ అప్ అన్నా. ఓకే, ఎస్ సార్. నాకు వినిపిస్తుంది అంటే బషీర్ మాస్టరు ఈ డ్యాన్స్ అనే ఒక ముసుగు వేసి అమ్మాయిలను ఆంటీలను బాగా వాడుకుంటుండు. ఎక్కడ కొత్త అమ్మాయి కొత్త ఆంటీ దొరికితే మాత్రం ఫస్ట్ బషీర్ మాస్టర్ దగ్గర కనిపిస్తుంది అన్నట్టు ఒక వార్త వస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? కనిపించడంలో 100 రకాలు ఉంటాయి. మంచితనం ఉంటుంది, ఏంటి బాధతనం ఉంటుంది, వాళ్ళకున్న అవకాశాలు మన దగ్గర వినియోగించుకుంటూ ఉంటుంది. మనం ప్రతి ఒక్కదాన్ని బుద్ధం పెట్టి చూస్తే మన కళ్ళు ఉండవు, ఆ వచ్చేటోళ్ళు కూడా ఉండరు. ఏదైనా మన దగ్గరకు వచ్చిర్రు అంటే వాళ్ళు ఎంతో బాధతోటి మన దగ్గరకు వస్తారు. మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు ఫేమస్ అవుతారు. ఎందుకు అవుతారంటే అది వాళ్ళ మంచితనం, నా మంచితనం. నేను వాడుకోను. మంచితనమా లేకుండా వాడుకుంటారా? నేను వాడుకోను. ఓకే, వాళ్ళని డెవలప్ చేస్తాను. ఎందుకంటే మనం చేసే మన మంచిందా, నేను చేసే మంచి చిన్నరాయి వేసినా పెద్దగా తగులుతుంది అనమాట. వాళ్ళు అక్కడి నుంచి పాపులర్ అయిపోతారు. వాళ్ళకి ఇలా చేసుకోవాలని చెప్తా. వాళ్ళు ముందే ఫేమస్ అయి ఉన్నారు. ఫేమస్ అయిన వాళ్ళు నా దగ్గర తక్కువ మంది వస్తారు. ఫేమస్ అయిన వాళ్ళు నా దగ్గర తక్కువ మంది వస్తారు. ఫేమస్ అయిపోయి పడిపోయిన తర్వాత వస్తారు నా దగ్గరికి. ఓకే, డీఫ్రేమ్ అయిపోయిన తర్వాత వస్తారు. మళ్ళీ వాళ్ళని నేను మళ్ళీ ఫ్రేమ్ లో తీసుకొస్తాను. ఓకే, అలా ఉంటుంది నా దగ్గర. సార్ ఇప్పుడు ఏంటంటే నాకు పర్సనల్ నా డౌట్ సార్. ఓకే, మీరు ఆటగాడ, వేటగాడ, కాటరాజువా? అసలు మీరు మంచోళ్ళ దేవుళ్ళ? మంచోడినే, దేవుని కాదు. ఎందుకంటే దేవుడు అనేవాళ్ళు ఎట్లుంటారంటే అవపడరు ఎవరికి. నేను అవపడతా వాటికి మంచివాడిని. 10 మందికి హెల్ప్ చేస్తే హెల్ప్ తీసుకుంటా, తప్పే లేదు కదా. ఏం హెల్ప్ చేస్తారు సార్ మీరు? నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కడికి యూట్యూబ్ పెట్టిస్తా, ఇన్స్టాగ్రామ్ పెట్టిస్తా, ఫేస్బుక్ పెట్టిస్తా. ఫేస్బుక్లో డబ్బులు వస్తాయి, చేసుకోండి అని చెప్తా. అదే నేను అవకాశవాదిని అయితే నా ఛానల్లో పెట్టి వాళ్ళకి ఏం చెప్పకుండా వాళ్ళని వాడుకుంటా. సార్ పెట్టడం అంటే ఎవరైనా చేసుకోవచ్చా? యూట్యూబ్లో ఒక వీడియో చూస్తే మనం యూట్యూబ్ క్రియేట్ చేసుకోవచ్చు. పెట్టి నీకు 5 రోజులు టైం ఇస్తాను, నువ్వు పెట్టుకో. అంతే అంటవా? నా దగ్గర ఉండి నా పక్క నుండి పెట్టడం వేరు, నేను పెట్టడం వేరు. కొంతమంది వాస్తు మంచితనంతో కూడా ఉంటుంది. పెట్టిన తర్వాత ఇప్పుడు చాలామంది కూడా నా వీడియోస్ ఎందుకు పెట్టుకుంటా అంటే నాకు సోషల్ మీడియాలో కొంచెం నా వీడియోస్ చూస్తే కొంచెం గ్రోతింగ్ ఉంటుంది కాబట్టి, కొంచెం కాంట్రవర్సీ ఫేస్ కాబట్టి కొంచెం వాళ్ళకి గ్రో అవుతుంది, పైసలు వస్తుంటాయి. సార్ గ్రోత్ అన్నారు కాబట్టి మీకు యూట్యూబ్లో 1,1,14 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్. ఇన్స్టాగ్రామ్ 4 lakhs ఉన్నారు. ఎఫ్బీలో 4 lakhs దాటి ఎక్కువ ఉన్నారు. సో యూట్యూబ్ లో 1 లక్ష, ఇన్స్టాగ్రామ్ 4 లక్షలు. ఇన్స్టాగ్రామ్ లో 3 లక్షల అకౌంట్ ఒకటి ఉంది, ఫేస్బుక్ లో యూట్యూబ్ లో 3 లక్షల అకౌంట్ ఒకటి ఉంది, 2 లక్షల అకౌంట్ ఒకటి ఉంది, 1,50,000 అకౌంట్ ఒకటి ఉంది. యూట్యూబ్ లో 1 లక్ష, ఇన్స్టాగ్రామ్ 1 లక్ష, ఎఫ్బీలో 4 లక్షలు, 4 lakhs. సో అసలు ఇంతమంది గ్రోత్ అన్న కాబట్టి వాళ్ళు నిజంగా వచ్చారా లేకుంటే నువ్వు అన్నట్టుగా వాస్తు కలిసి నువ్వు రప్పించుకుంటున్నావు వాళ్ళని? రప్పించుకోవడం అనేది జనాలు ఇప్పట్లో ఎట్లున్నారంటే, ఇదివరకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు, ఫేస్బుక్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లున్నాయంటే ఇంట్లో దోశ వేసేటోళ్ళు అంటే తినేటోళ్ళు తక్కువయ్యారు, వేసేటోళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియాలో వీడియోలు చూసేవాళ్ళు తక్కువైపోయారు, వీడియోలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఒక మనిషిని ఫాలో అవ్వాలంటే వాడి దగ్గర కంటెంట్ ఉంటేనే అవుతారు, అవునా కదా? కంటెంట్ లేని ఎవరిని ఫాలో కారు, అవునా కదా? అందుకోసమే ఎక్కడైనా కూడా మన దగ్గర టాలెంట్ ఉంది, మనం చేయగలము,
అరే మాస్టర్ చేయగలరా అనేటోళ్ళనే ఫాలో అవుతారు. మనం అన్ఫాలో కొట్టవచ్చు కదా నన్ను, మన దగ్గర ఉంది కాబట్టి ఫాలో అవుతున్నాం మనని. ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఫస్ట్ స్టార్ట్ చేసిందే బషీర్ మాస్టర్. నేను వచ్చినప్పుడు ఎక్కడ ఏం లేవు. టిక్ టాక్లో ఉన్నప్పుడు ఎవరికి యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ నేను 20 సంవత్సరాలు వాడుతున్నా. ఇప్పుడు దేవుడి దేవల్ల ఇప్పుడు మంచిగా గ్రోతింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ కూడా అప్పుడే వాడినా, 15 సంవత్సరాల క్రితం ఇన్స్టాగ్రామ్ అదే అకౌంట్ నాది. ఎక్కువ ఫొటోస్ పెట్టేవాడిని రెండింటిలో. ఇప్పుడు నాకు అది కలిసి వచ్చింది అంతే. అంటే మీరు యాప్స్ అన్నారు కాబట్టి మిమ్మల్ని బషీర్ మాస్టర్ అనాలా, ఇక్కడ యాప్ మాస్టర్ అనాలా, సోషల్ మీడియా స్టార్ అనాలా? ఓకే సార్. ఇట్లా సార్ ఇంతమంది ఫాలోవర్స్ నిజంగా మీరు వస్తున్నా లేకుంటే వాళ్ళకి కొన్నావా సార్ నువ్వు అంతమందిని? ఫేక్ ఐడీస్ అనేది, ఫేక్ ఫాలోవర్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకో, ఫేక్ ఫాలోవర్స్కి వ్యూస్ రావు, ఓకే, కామెంట్స్ రావు, లైక్స్ రావు, అక్కడ తెలిసిపోతుంది. నీకు కావాలంటే ఒక అకౌంట్కి ఒక 5 లక్షల ఫాలోవర్స్ వేసి పెడతా చూడు. ఫేక్ ఫాలోవర్స్కి ఫేక్ వాటికి రావు. నా వీడియోస్ చూస్తుంటే నీకు అర్థమైపోతుంటుంది, లక్షలలో మిలియన్స్లలో వ్యూస్ వస్తుంటాయి. ఓకే, అట్లా అది దాన్ని బట్టి అర్థమైంది ఫేక్ ఫాలోవర్సా కాదా అనేది అర్థమైపోతుంది. సార్ వాస్తు అన్నారు కాబట్టి మా ఎల్జీ ఎంటర్టైన్మెంట్కి 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్. మీ వాస్తు మా మీద కుమ్మరిస్తే మాకు 1 లక్ష వచ్చే ఛాన్స్ ఉందా సార్? వస్తుంది, హార్డ్ వర్క్ చేయాలి. నేను 15 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు వాస్తు టైం వచ్చింది కాబట్టి నాకు వచ్చిండ్రు. తప్పే ఉంది, మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి, మీకు అంటూ ఒక టైం వస్తుంది, ఆ టైంలో ఆటోమేటిక్ వస్తాయి. సార్ ఇప్పుడు మీ ఒంటి మీద ఎంత డబ్బులు ఉండొచ్చు సార్? నా ఒంటి మీద ఎన్ని లక్షలు ఉండొచ్చు నీ ఒంటి మీద? 6 లక్షలు ఉంటుంది. 6 లక్షలు చూపిస్తారా సార్ మాకు? గోల్డ్ బంగారం క్యాష్. సార్ మీరు డైరెక్ట్ అడుగుతున్నా, చాలా సీరియస్ క్వశ్చన్. ఓకే, మీరు వేసుకున్న అండర్వేర్ ఎంత కాస్ట్ ఉంటుంది సార్? 200 ఉంటుంది అంతే. అంతేనా? ఎందుకు ఎక్కువ ఉండాలి సార్? మీరు వేసుకునే గోల్డే లక్షలలో ఉంది సార్. అండర్వేర్ ఇంకెక్కువ. అండర్వేర్ క్లాత్లకు రేట్లు పెరగవు కదా, గోల్డ్కి రేటు పెరుగుతుంది. అండర్వేర్ అనేది క్లాత్తో తయారు చేస్తారు కదా. 10,000 పెట్టి కూడా కొనుక్కుంటారు. 10,000 పెట్టి ఎందుకు కొనుక్కోవాలి అండర్వేర్? నేను నెలకు 10 కోట్లు సంపాదిస్తే బంగారంతో చేయించుకుంటాను అండర్వేర్. 200కి అండర్వేర్ ఎక్కువే. ఓకే, కొంతమంది అసలు లేకుండా బయటకు వస్తారు. నేను 200 అండర్వేర్ వాడటంలో తప్పులేదు కదా. ఓకే, అంతే. అంటే గోల్డ్ ఏమో హై కాస్ట్ పెరిగింది కాబట్టి గోల్డ్ రేట్ పెరిగింది. అండర్వేర్ రేట్లు పెరిగితే అండర్వేర్ రేట్ కూడా వేసుకోవచ్చు మనం. బన్నీన్ రేట్ అవుతుంది సార్ మీరు? మీరు వేసుకున్న బన్నీన్ రేట్ అవుతుంది సార్. రామరాజ్ కాటన్ వాడతారా మీరు? నేను బనీన్ లేను అసలు. బనీన్ వేస్తారా? నేను వేసుకున్న టీ షర్ట్ కూడా 300 రూపాయలు ఇది. ఓకే, ఎక్కడ ఉన్నా? కోటిలో ఉన్నారా? మన మ్యాక్స్ లో ఉన్నా. ఓకే, 200 మొత్తం. నేను ఎట్లా తీసుకుంటా అంటే ఒక్కసారి 10-15 తీసుకుంటా. 300 రూపాయలు వేసుకున్న. ఇది లోయర్ వచ్చి 600 రూపాయలు. తప్పే ఉంది. మనం పెద్ద కోటి షోలు నెలకి 10 కోట్లు 20 కోట్లు సంపాదించేది బంగారు పాయింట్లు బంగారు షర్ట్లు వేసుకుని రేటు ఉంది. మనకు ఉన్నంతలోనే ఉండాలా, అర్థమైందా? BMW కారు కొని బియ్యం లేకుండా బిర్యానీ లేకుండా తిరిగేటోళ్ళం కాదు మనం. కొంతమంది ఎట్లుంటుంది అంటే BMW కారు కొంటారు కానీ ఇంట్లో బియ్యం కూడా ఉండవు. సార్ నాకు ఒక ఫుల్ పిక్చరైజేషన్ కావాలి సార్, నాకు ఫుల్ క్లారిటీ కావాలి. చెప్పు. మీకు యూట్యూబ్ ఎంత అమౌంట్ వస్తుంది సార్? యూట్యూబ్లో నెలకు ఒక 20,000 అయితే ఈజీగా వస్తాయి. 20,000 సార్? 20,000 వస్తాయి. ఒక ఇంటర్వ్యూ చూసాను సార్, మీరు యూట్యూబ్ లో 5 లక్షలు వస్తున్నాయి అన్నారు. అది నిజమా ఫేక్ అని నాకు తెలుసుకోవాలి. మొన్నటిదాకా ఫేస్బుక్ లో నెలకి 8 లక్షలు సంపాదించేవాడిని. సోషల్ మీడియా మొత్తం 8 లక్షలు సంపాదించేవాడిని. ఒక 7 నెలలు సంపాదించట్లా. ఇప్పుడు మొత్తం ఎర్నింగ్ తగ్గించేశాడు యూట్యూబ్ ఫేస్బుక్ అన్నింటిలో ఎర్నింగ్ తగ్గించాడు కాబట్టి నేను చేయట్లే వీడియోలు. ఇప్పుడు మన వీడియోలు నచ్చుతున్నాయి కాబట్టి జనాలకు పెడుతున్నా, ఎర్నింగ్ వస్తున్నాయి కాబట్టి తీసుకుంటున్నా. ఇప్పుడు ఎర్నింగ్ రాకపోతే ఎందుకు చేయాలా? బషీర్ మాస్టర్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా ఇప్పుడు మళ్ళా పడి వీడియోలు పెట్టలేము కదా మనం. డబ్బులు వస్తేనే కామ్ కడతా, డబ్బులు రాకపోతే వై కామ్. ఎందుకు చేయాలి పని? అదేదో ఇప్పుడు సాంగ్స్ చేస్తున్నా, ఆల్బమ్ సాంగ్స్. ఇదే సోషల్ మీడియా మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, యూట్యూబ్లో ఒక్క నెల ₹1,00,00,000 తీసుకోకపోతే నేను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతా. ఒక్క నెల పేమెంట్ ఇట్లా సాంగ్స్ మీదనే. ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నా, ఒక్కటే సాంగ్ ₹1,00,00,000 తీసుకుంటా నేను. చూడు ఛాలెంజ్ అదే పక్కా. నాకా ఛాలెంజ్ లేకుంటే మా వ్యూవర్స్ అందరికి. ఓకే, మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి కూడా ఛాలెంజ్, ప్రతి ఒక్కడికి కూడా. నెక్స్ట్ నేను ఒక డాన్స్ వీడియో చేస్తున్నా, సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్నా, అంటే నేనే హీరో. దాంట్లో కూడా నేను డాన్స్ అంటేనే చూపిస్తాను. మీరే హీరో, మీరే కొరియోగ్రాఫర్. హీరోయిన్ సార్? హీరోయిన్ పెట్టుకుంటా మంచి డాన్సర్. ఓకే సార్, ఇప్పుడు అన్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ షాపింగ్ చేస్తారు సార్ మీరు ఎప్పటికీ? నేను ఇక్కడ జీవికేలో చేస్తా, లేకపోతే ఇక్కడ కొత్తగా కట్టారు మన సెంట్రల్, హైదరాబాద్ సెంట్రల్, దాంట్లో చేస్తా. లేకపోతే మా ఇంటికాడ బిగ్ బజార్ ఉంది, అక్కడ చేస్తాం. ఓకే సార్, మెయిన్గా ఇప్పుడు ఏంటంటే మీరు
చాలా చూడడానికి చాలా అందంగా ఉన్నారు. అసలు మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇంత? మెయింటెనెన్స్ అందం అనేది బై బర్త్ నుంచే వస్తుంది, అది ఫ్యామిలీ. మనం ఎట్లా అంటే మనం ఎదుగుతున్న కొద్దీ 10 మంది చూసి మనం చూసి ఒక అంటే అరే ఇట్లా ఉండాలరా, ఇట్లా తయారు కావాలరా అని మేము చూసేటోళ్ళం చిన్నప్పటి నుంచి. ఎక్కడికి పోయినా అతి తిండి తినను, అతి ఆశపడను, తిన్న దాంట్లో కూడా కొన్ని మంచి ఫుడ్ తింటా. ఎక్కువ తిని తక్కువ పని చేయను, తక్కువ తిని ఎక్కువ పని చేస్తా. ఓకే, అలా. సార్ మెయిన్గా ఏంటంటే బిగ్ బాస్ కొంచెం నడుస్తుంది కాబట్టి, ఓకే, బిగ్ బాస్ మీరు వెళ్ళాలనుకుంటారు సార్? బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నా, అవకాశం వస్తే మాత్రం గాడ్ గిఫ్ట్ అంతే. అసలు మీకు బిగ్ బాస్కి ఎందుకు ఆఫర్ చేయాలంటే ఏం చెప్తావు సార్? బిగ్ బాస్ ఎందుకు తీసుకోవాలి? వ్యక్తిని బిగ్ బాస్ లోకి ఎందుకు తీసుకోవాలి? అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? డాన్స్ ఉంది, పాటలు పాడతా, ఫన్నీస్ చేస్తా, ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఓకే, ఓకేనా. బిగ్ బాస్ అంటేనే అన్ని నేను అన్ని కదా, నన్ను తీసుకుంటే అన్ని వస్తాయి. ఆల్ మిక్స్ అంట. ఎస్ సార్, మీరు డాన్స్ అయితే మేము చూసాము. ఓకే, సో మా వ్యూవర్స్ కోసం మీరు కర్ణిస్తే ఒక పాట పాడండి సార్, చూద్దాం. పాట పాడాలనా? నేను రాసిన పాట పాడాలనా లేకపోతే మీరు కూడా పాటలు రాస్తారా? మీరు కూడా పాటలు రాస్తారా? నేను రాసిన పాట అది నీకు నాకు ఏమో నేను రాసిన పాట. ఓకే సార్, ఇది నా ప్రాణమా సాంగ్ కూడా మీరే పాడరా? నా ప్రాణమా కాదు, నా ప్రాణమా కాదు. నేను అతని పేరు ఆవేశం స్టార్తో చేసిన ఒక పాట. అది ఎట్లా ఉంటుంది అంటే, నా ఫస్ట్ పాట వచ్చి ఓలమ్మో అందమైన తుమ్మెదా ఎంత ముద్దొస్తున్నావే సునీత, ఓలమ్మో అందమైన తుమ్మెదా ఎంత ముద్దొస్తున్నావే సునీత, నీ కళ్ళకు కాటుక సునీత, అరే మస్తుగున్నది సునీత, నీ చేతికి గాజులు సునీత. అట్లా ఈ పాట. నెక్స్ట్ సాంగ్ వచ్చి సుజనా తిన్నావారా, సుజనా తిన్నావారా, ఇది. దాని తర్వాత థర్డ్ సాంగ్ వచ్చి నీకు నాకు ఏమున్నదో, ఇద్దరి మధ్యల ప్రేమ ఉన్నదో, నీకు నాకు ఏమున్నదో, ఇద్దరి మధ్యల ప్రేమ ఉన్నదో, ఇద్దరి మధ్యలో ఏమున్నదో నువ్వే చెప్పు నా అమ్మలో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సాంగ్ ఏంటంటే, మంచి నీళ్ళ బావి కాడ మరదల ఓ మాధురి, మంచి నీళ్ళ బావి కాడ మరదల ఓ మాధురి, యాడికి పోతున్నావు పిల్ల సోకుల పడుతున్నవే, సోకుల పడుతున్నవే అంటే ఈ అమ్మాయి అంటదిగా, నాకెందుకు సోకులు ఓ బావా సూరిగా. మీరే రాసారా? సాంగ్స్ క్రియేట్ చేసింది మీరే రాసారా? మీరే పాడారు? ఓకే, నేను పాడలే, నేను రాసిన పాట. ఇంకొక సాంగ్ ఉంటుంది ట్రెండింగ్ సాంగ్, అది బ్లాక్ బాస్టర్ ఇట్లే, అది పాడద్దులే కానీ అది ఎట్లుంటుంది అంటే, ఒక చిన్న వాడు, నా ఊరి పేరు నల్లగొండ, నా గుండెలో ఉన్నోడు సల్లగుండ, అంతే. నెక్స్ట్ మీరు చూద్దరు. అది ఇంకోటి ఎట్లుంటుంది అంటే, స్వాతి మీద రాసిన ఒకటి సూపర్ సాంగ్, అది కూడా రిలీజ్ ఉంటుంది. మా భార్య నేను చేస్తున్నా ఆ సాంగ్, మా భార్య హీరోయిన్ గా నేను సాంగ్ చేస్తున్నా. దాంట్లో 20 మంది బాయ్స్ తోటి షూట్ ఉంటుంది సాంగ్. చాలా సాంగ్స్ ఉన్నాయి నేను చేసేయి రాసేయి. సార్, రాను బొంబాయికి రాను ఆ సాంగ్ మాకోసం పాడతారా? నాకు ఆ పాట అంటే, రాను ముంబైకి రాను, రాను ముంబైకి రా, ఆల్రెడీ ఉన్న చూనే, కానీ ఏంటంటే ఆ వర్డ్స్ క్యాచీ వర్డ్స్ కాబట్టి జనాలు క్యాచ్ చేశారు. ఇది కూడా మీతో రాసా సార్? నేను రాయలేదా? అదే అతను రాసుకున్నాడు, రాతోడు, అతనే పాడుకున్నాడు పాట. నాకు బాగా ఇష్టమైన పాట ఏంటంటే, నాగార్జున గారిది సినిమా పేరు వచ్చి రాక్షసుడు. రక్షకుల్లో నిన్నే తలచినది అనుక్షణం మరచినది, నిన్నే తలచినది కన్నుల కలిగిన యవ్వనమా. అది మస్తు పాట అనమాట. ఆ పాట నాకు బాధ వచ్చినప్పుడల్లా ఆ పాట పెట్టుకుని వింటా. ఎంత స్వీట్ ఉంటుందంటే ఆ సాంగ్లో మస్తు అర్థాలు ఉంటాయి. ఆ పాట విన్న ప్రతి ఒక్కడు ఒక పెద్ద టాపర్ అవుతాడు అనమాట. ఆ పాటలో అసలు మంచి వర్డ్స్ ఉంటాయి అనమాట. అంత మంచి సాంగ్ దాదాపు కొన్ని వేల సార్లు ఉంటాను నేను. ఒక రొమాంటిక్ సాంగ్ వాడచ్చు కదా సార్? రొమాంటిక్ సాంగ్ అంటే నాకు అంత రొమాంటిక్ సాంగ్ తెలియదు. జల పాతం నువ్వు అంటావు అవన్నీ నాకు అంత
ఇష్టం ఉండదు. నాకైతే ఇట్లాంటి సాడ్ సాంగ్స్ లో కొంచెం ఇప్పుడు మీకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన అనుకో ఆ సాంగ్ ఎట్లా పడతాం మరి అప్పుడు? బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు నేనే బిగ్ బాస్ అని అడుగుతున్నా. బషీర్ గారు మీరు మా కోసం ఊ అంటూ సాంగ్ వాడు వస్తాయి అప్పుడు మూమెంట్ చేసుకుంటా అంటామా అమ్మమ్మ అంటామా అప్పుడు వేస్తా మూమెంట్ చేసుకుంటే వేస్తా అప్పుడు. ఓకే. సో బషీర్ మాస్టర్ గారు మీరు ఒక డాన్సర్, అంటే నిల్చుంటే డాన్స్ చేస్తారా, కూర్చొని డాన్స్ చేయడం పడుకొని కూడా ఇస్తా. ఒక్కసారి మాకోసం డాన్స్ చేసి పాట పాడతా, మీరు డాన్స్ చేస్తారా? పడుకొని వేసే స్టెప్స్ వేరే ఉంటాయి, పాడు వేస్తా. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను పదే పదే నా మనసే నిన్నే కోరుకుంటుంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది. బషీర్ మాస్టర్. ఓకే. వావ్, నిజంగా గ్రేట్ సార్. సార్ నాకు మీకు ఒక విషయం తెలుసుకోవాలంటే, బషీర్ మాస్టర్ అంటే అన్నింటిలో ఏళ్ళు పెడతాడు, అందరికి బాగా తెలుసు. టోల్కి అయితే ఆయన చాలా స్టఫ్ ఇస్తుంటారు. టోల్ వరకు అయితే మేము మీ వల్ల చాలా మంది టోల్ వరకు బతుకుతామని చెప్పుకోవచ్చు. అసలు మీ ప్రాపర్ ఇక్కడ సార్? మా ప్రాపర్ వచ్చి ఖమ్మం అనమాట. ఖమ్మంలో రంగనాయకుల గుట్ట గాంధీనగర్ అంటారు అనమాట. గాంధీనగర్ లో అనుకుంటే గాంధీనగర్, ఖమ్మం దగ్గర గాంధీనగర్ అనమాట. ఖమ్మంలో గాంధీనగర్ రంగనాయకుల గుట్ట మా ఇల్లు. నేను చిన్నప్పుడు నాకు 10 years నుంచి 18 years వరకు మెకానిక్ నేర్చుకున్నాను నేను. స్కూటర్ మెకానిక్ కూడా ఉన్నారు. స్కూటర్ మెకానిక్ 12 years నేర్చుకున్నా. 12 years నేర్చుకున్న తర్వాత మెకానిక్ నేర్చుకుంటూ పాటు కరాటే నేర్చుకున్నా. మా మాస్టర్ పేరు బాబు అనమాట, బస్తాల బాబు అని. మా మేస్త్రి వచ్చి ఎంకన్న మేస్త్రి, అప్పారావు మేస్త్రి అనేవాళ్ళు. ఇల్లు చాలా ఫేమస్ అప్పట్లో ఖమ్మంలో. అది నేర్చుకుంటూ దాంతోపాటు ఉంటూ డ్యాన్స్ షోలు చేసేవాడిని, ఇది చేసేవాడిని అనమాట. సార్ మీరు కరాటే అన్నారు కాబట్టి నిజంగా కరాటే నేర్చుకున్నారు ఎవరు? కరాటే నేర్చుకున్నా. కరాటే నేను బ్లాక్ బెల్ట్ ఉండే కరాటేలో. చేస్తా, మళ్ళీ మాట్లాడతావు ఇంటర్వ్యూలో ఉన్నా. యాక్చువల్గా నేను కరాటే ఎట్లా నేర్చుకున్నానంటే, మా బాబాయ్ మా మాస్టర్ ఉండే, ఆయన కరాటే మాస్టర్ అనమాట. ఆయన చూసి కరాటే నేర్చుకున్నాను. డాన్స్ కూడా ఆయన డాన్స్ స్టేజ్ల మీద నేర్చుతుంటే నేను కూర్చునేవాడిని. ఆయన చేస్తుంటే డాన్స్ చూసి నేర్చుకొని ఆయన ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను కూడా అలానే చేసేవాడిని అనమాట. గాడ్ గిఫ్ట్ అంతే నాకు. నేను ఎవరి దగ్గర నేర్చుకోలే. నాకు జనాలే గాడ్స్, జనాలే నాకు దీవెనలు అంతే. జనాలే గాడ్స్, జనాలే కూడా దీవెనలు. వాళ్ళ దీవెనలతోటే కదా మంచిగా వేస్తున్నాం అని చెప్పి దాన్ని కంటిన్యూ చేసుకున్నాం. ఆ జనాలే కదా మీకు డాన్స్ నేర్చుకో బషీర్ మాస్టర్ కమల్. ఇప్పుడు జనాలు వేరు, ఇప్పుడు జనాలు వేరు. అప్పుడు జనాలు నీతిమంతులు, ఇప్పుడు ఉన్న కొంతమంది జనాలు వేస్ట్ ఫెలోస్. ఎట్లా అంటే కావాలని పెడుతుంటారు కొంతమంది. అందరు నన్ను అప్పుడు జనాలు ఎలా అంటే, ఏ మనిషి అయినా తప్పులు చేయకుండా ఉన్నాడు, ఏదైనా చేయకుండా ఉన్నాడు. తప్పు చేసిన తప్పు అంటే పెద్ద దొంగ అవుతాడు వాడు. అవునా కదా? రానోడికి వేరే ఉంటుంది. ఎవడైనా ఇప్పుడు చిన్నప్పుడు నా సైకిల్, నేను కరాటే నేర్చుకున్నప్పుడు నా సైకిల్ పోయింది కాంపిటీషన్లో డాన్స్ కరాటే కాంపిటీషన్లో నా సైకిల్ దొబ్బేస్తే 5 రోజుల తర్వాత నా సైకిల్ దొరికింది. అది ఎవరికి? మా ఫ్రెండ్ కానిస్టేబుల్, అతను దొరికింది. మామని సైకిల్ దొబ్బిపోయాడరా, ఇతని పట్టుకుంటాడా అంటే వాడిని పిలిచి, దొంగతనం మంచిది కాదు, దొంగతనం తప్పు, కావాలంటే అడుక్కోనైనా బతుకు కానీ దొంగతనం చేయొద్దు అని చెప్పిన. మరి ఏం చేయమంటారు అంటే, పోనీలే మామ ఇడిచిపెట్టే సైకిల్ అది దొరికింది అన్న. వాడు ఇప్పుడు మంచివాడు. మన రీసెంట్గా కూడా కలిసి, అన్న మీరు చేయబట్టి ఇప్పుడు నేను హైదరాబాద్లో సెటిల్ అయినాను, పని చేసుకుంటున్నాను. అంటే మీరు కొంచెం నీతి చెప్పడం వల్ల తన లైఫ్ మారిపోవటం అంటే కొన్ని మాటలు ఉంటాయి, కొంతమంది ఉంటాయి. ఇప్పుడు నాకు నిన్న చేయి దెబ్బ కలిగింది, ఈ మొత్తం నరాలు వచ్చినాయి. నా అంతటా నేనే కట్టుకున్నా, ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయింది. మీరే డాక్టర్, మీరే కట్టుకుంటే కొన్ని వర్డ్స్ పని చేస్తాయి అన్నమాట. కొంతమందికి కొన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయి, కొంతమంది కొన్ని మాటలు వినడం వల్ల మంచిగా అవుతారు. కొంతమంది చేయక లవ్ ఒక్కరినే చేస్తారు. ఆ లవ్ మోసపోయిన తర్వాత పిచ్చోళ్ళు తిరిగిన వాళ్ళు 100 మంది ఉంటారు. కొంతమంది కొన్ని చిన్న అట్టిపడిన సారి పడి నడుము విరిగిన వాళ్ళు, బెడ్లో పడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. కొన్ని చాలా ఉంటాయి అనమాట మాటలు. వాడిని మనం సేవ్ చేసినాం. నా బండి కూడా దొప్పిపోయినాడు మా రిలేషన్ వాడే, వాడిని కూడా ఇడిచిపెట్టేసినాం. ఎందుకంటే ఒక మనిషే క్షమించాలి, ఒక మనిషే ఆదుకోవాలి. అందుకోసమే ఎక్కడ సిచ్యువేషన్ అయినా ఇలానే ఉండాలి. ఇప్పుడు చంపుకోటాలు, చావటాలు, నువ్వు ఒకటి చంపు నేను 10 మంది చంపడానికి ఎదురుగా ఉంటుంది. నువ్వు ఒకటి మీద నువ్వు వేయడానికి 100 మంది ఉంటారు. ఎక్కడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనం మనసులో అబ్బా క్షమించుకోవాలా, మాట్లాడుకోవాలా, మంచిగా ఉండాలి.
మనం జంతువులం అయితే కాదు కదా. ఎస్. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.